నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, ప్రపంచవ్యాప్త ప్రజలు కూడా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి బిగ్ డే. మరికొద్ది సేపట్లో బ్యాలెట్ బాక్సులు అయితే తెరుచుకొనున్నాయి. మరి అక్కడ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోబోతుంది, అసలు ఈ ఓట్ల లెక్కింపు విధానం ఏ విధంగా ఉండబోతుంది, మరి లోక్సభ ఓట్లను ఎలా లెక్కిస్తారు, అలాగే అసెంబ్లీ ఓట్లను ఎలా లెక్కిస్తారు, దీనికి సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సో అందరూ ఎదురు చూస్తున్నటువంటి బిగ్ డే రానే వచ్చింది. మరి కొద్దిసేపట్లో మరి కౌంటింగ్ మొదలవ్వబోతుంది. అసలు ఏంటి సార్ కౌంటింగ్ ఎలా ఉండబోతుంది, మరి ఏ ఓట్లను ఎప్పుడు లెక్కిస్తారు, ఎన్ని రౌండ్స్లో లెక్కిస్తారు, డీటెయిల్స్ అన్నీ కొంచెం. అంటే ఇది మొత్తం ఇప్పుడు ఇమ్మీడియట్గా ఫస్ట్ ఏం చేస్తారు అంటే పోస్టల్ బ్యాలెట్లు లెక్కించడం మొదలు పెడతారు. ఈ పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు పూర్తి అయిన తర్వాత ఈవీఎంలు ఓపెన్ చేస్తారు. ఇది సాధారణంగా జరిగేది. దీనికోసం అని చెప్పి టేబుల్స్ రెడీ చేశారు. ఇప్పటికే కౌంటింగ్ ఏజెంట్లని మొత్తం ప్రాసెస్ మొత్తం పూర్తి చేశారు. ఈ కౌంటింగ్ ఏజెంట్లు 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఎవరైనా పనికొస్తారు. అంటే అక్కడే ఓటు ఉండాలి, లేకపోతే ఇది ఉండాలి, అటువంటివి ఏమీ లేవు. 18 ఏళ్ళు నిండిన ఎవరైనా కానీ కౌంటింగ్ ఏజెంట్గా కూర్చోవచ్చు. దానికి సంబంధించిన పాసులు అవన్నీ కూడా మొత్తం ఇచ్చేశారు. ఎవరైతే ఈ కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారో వాళ్ళని నిర్దేశిత ప్రదేశంలోకి ప్రవేశపెడతారు. వాళ్ళు అక్కడే కూర్చుంటారు. కూర్చున్న తర్వాత వాళ్ళకి ఈ కౌంటింగ్ టేబుల్స్కి వీళ్ళకి మధ్యలో ఒక మెష్ అయితే ఉంటుంది. అంటే కనపడుతూ ఉంటుంది, కానీ వాళ్ళు లోపలికి వెళ్ళలేరు. ఈ విధంగా ఏర్పాట్లు ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లు తీసుకొచ్చేసి పోస్టల్ బ్యాలెట్లు ఇన్ని పోల్ అయినాయి అని చెప్పిన తర్వాత పోస్టల్ బ్యాలెట్లు ఫస్ట్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత అది ఎట్లా ఉన్నది, ఎవరికి మార్క్ చేశారు అని డివైడ్ చేసుకున్న తర్వాత కౌంటింగ్ మొదలు పెడతారు. ఇది కొన్ని నియోజకవర్గాల్లోనేమో పోస్టల్ బ్యాలెట్లు ఎక్కువ ఉండకపోవచ్చు. కొన్ని నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్లు ఎక్కువ ఉండొచ్చు. అంటే అన్ని వందల్లోనే ఉంటాయి. మొత్తం ఈ తరహా ఇది చెప్పిన తర్వాత అప్పుడు అసలు కౌంటింగ్ మొదలు పెడతారు. ఈ కౌంటింగ్ ప్రాసెస్ కూడా చాలా పకడ్బందీగా ఉంటుంది. అంటే ఏదో ఆషామాషిగా అన్ని బాక్సులు తీసుకొచ్చేసి టకటక అన్ని ఓపెన్ చేసి స్విచ్లలోకి చూడరు. ఒక్కొక్క బాక్స్ని వాళ్ళు తీసుకొచ్చి అది ఏ బాక్సు, ఏ పోలింగ్ బూత్, అందులో టోటల్ ఓట్స్ ఎన్ని, పోల్డ్ ఓట్స్ ఎన్ని, మిగిలిపోయిన ఓట్లు ఎన్ని, ఇందులో ఈ ఓట్ల అది మొత్తం టాలీ చూసుకుంటారు. మీకు ఎక్కడైతే పోలింగ్ ఏజెంట్లు ఉంటారు కదా, ఇదే పార్టీలకి చెందిన వాళ్ళు పోలింగ్ ఏజెంట్లు ఉంటారు. ఆ పోలింగ్ ఏజెంటు సంతకం పెడతాడు అక్కడ. ఇది 1250 ఓట్లు ఉన్నాయి, ఇందులో 900 ఓట్లు పోలైనాయి అని అక్కడ పోలింగ్ ఆఫీసరు రాసిన స్టేట్మెంట్ మీద వీళ్ళు కూడా సంతకాలు పెడతారు. దాన్ని టాలీ చేసుకుంటారు వీళ్ళు కౌంటింగ్ ఏజెంట్లు. అంటే అక్కడ ఉన్నన్ని ఓట్లు ఇన్ని ఉన్నాయా, మొత్తం టోటల్ ఈవీఎంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి అనేది చూసుకుంటారు. అది టాలీ అయితే ఓకే, టాలీ కాకపోతే వాళ్ళు ఏదైనా డిస్ప్యూట్ రైట్ చేయొచ్చు. టాలీ అయితే వీడు ఎంత మొత్తుకున్నా కానీ వాళ్ళు ఏం పట్టించుకోరు. ఇది జరుగుతుంది. ఆ తర్వాత ఏదైనా కౌంటింగ్ ఏజెంటు అక్కడ మాకు కూర్చొని మాకు ఇవన్నీ ఉన్నాయి, మాకు ఏదన్నా ఒకటి శాంపుల్ది వీవీప్యాట్లు లెక్కించండి అంటే ఒక పోలింగ్ బూత్ కానీ, 2 పోలింగ్ బూతులు కానీ, 3 పోలింగ్ బూతులు కానీ ఆ వీవీప్యాట్లు లెక్కిస్తారు. ఆ వీవీప్యాట్లు ఇప్పుడు 933 ఓట్లు పోలైనాయి అన్నారనుకో, 933 ఈ వీవీప్యాట్లు ఉండాలి. అంటే ఓటు వేసిన తర్వాత గుర్తుతోటి ఒక స్లిప్ చిన్నది కింద పడుతుంది. అవి టాలీ చేసుకోవచ్చు. అన్నీ లెక్క పెట్టంటే లెక్క పెట్టరు, ర్యాండమ్గా లెక్క పెట్టమంటే లెక్క పెడతారు, లేదు నీకు ఏదైనా డౌట్ ఉంటే లెక్క పెట్టమంటే లెక్క పెడతారు. అంటే ఇంత పకడ్బందీ వ్యవస్థ ఉంటుంది. ఒక ఈవీఎం ఓపెన్ చేసిన తర్వాత ఈ ఓపెన్ చేసిన ఈవీఎంని మళ్ళీ రిటర్న్ ఇచ్చిన తర్వాత ఆ స్ట్రాంగ్ రూమ్ నుంచి ఇంకొక ఈవీఎం తెచ్చుకుంటారు. అంటే ఒకదాని తర్వాతే ఒకటి లెక్క వస్తుంది. ఇది మళ్ళీ వాళ్ళందరూ నోట్ చేసుకోవటానికి కౌంటింగ్ ఏజెంట్లు నోట్ చేసుకొని
దాని మీద కరెక్ట్ ఉందా లేదా టాలీ చేసుకోవడానికి వీలుగా కొంతసేపు రిజల్ట్ అందులో ఉంటుంది. ఆ తర్వాత రిజల్ట్ పోతుంది, మళ్ళీ ఇంకొక కొత్త ఈవీఎం తీసుకొస్తారు. ఇది పకడ్బందీగా జరిగే కౌంటింగ్ వ్యవస్థ. ఇప్పుడు మీరు నెక్స్ట్ అడగబోయే క్వశ్చన్ కూడా నేను ముందరే చెప్పేస్తాను. ఎవరైనా డిస్ప్యూట్లు రైజ్ చేసినా, ఏదన్నా గొడవ చేయడానికి ప్రయత్నం చేసినా, ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ ఈ రోజున ఎట్లా ఉంది అంటే, ఎవడన్నా గొడవ చేస్తే కౌంటింగ్ లోపల కానీ కౌంటింగ్ సెంటర్ బయట కానీ గొడవ చెయ్యటానికి ప్రయత్నం చేసినా సరే తీసుకెళ్ళి లోపలేస్తారు, అక్కడి నుంచి లిఫ్ట్ చేసేస్తారు. ఇంకా అందులో ఇంకా వేరే ఇదేదో వాడేదో వచ్చి చెప్పటం, వీడేదో వచ్చి చెప్పటం, అమ్మమ్మ లేదు రిక్వెస్ట్ చేసుకుంటే వదిలిపెట్టడం, ఇటువంటివి ఏవి ఉండద్దు. కౌంటింగ్ కేంద్రాల వద్ద స్ట్రిక్ట్ రూల్స్ పాటించండి అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో పోలీస్ అధికారులందరికీ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసింది. అయితే మొన్న ఈ మధ్య ప్రతిపక్షాలు టేబుల్ సంఖ్య తగ్గిస్తున్నాయని చెప్పి ఒక ఇష్యూని రైజ్ చేశారు సార్. అసలు టేబుల్ సంఖ్య తగ్గిస్తే అంటే ఇప్పుడు తగ్గించట్లేదు అని చెప్పి ఈసీ చెప్పింది. అసలు టేబుల్ సంఖ్య తగ్గించడం అంటే ఏంటి? అండ్ ఒక నియోజకవర్గానికి ఎన్ని కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు సార్? అంటే మామూలుగా అయితే 13 కౌంటింగ్ టేబుల్స్ పెట్టి ఈ ముందర పోస్టల్ బ్యాలెట్లో తీద్దామని అనుకున్నారు. దాన్ని ఏదో కొంచెం తగ్గిద్దాము అని చెప్పి ప్లాన్ చేశారు. కౌంటింగ్ టేబుల్స్ తగ్గించటం లేకపోతే పెంచటం వల్ల ప్రమాదం ఏమి ఉండదు, దానివల్ల పెద్ద ప్రమాదం ఏమీ జరగదు. ఓట్ల లెక్కింపు డిలే అవుతుంది. ఒకేసారి 13 బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేయటం మంచిదా, లేకపోతే 10 లేదా 9 బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేయడం మంచిదా? అంటే ఒక 10 కన్నా 13 బ్యాలెట్ బాక్సులు ఒకేసారి ఓపెన్ చేస్తే కౌంటింగ్ తొందరగా అవుతుంది కదా, అంతే తేడా తప్ప పెద్ద ఇది ఏం లేదు. కాకపోతే ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటే, ఈ వెసులుబాటుని మనం డిస్ప్యూట్ రైజ్ చేయడానికి ఉపయోగిద్దామని అనుకున్నది. అంటే వైసీపీ అనుకున్నది మీకెట్ట తెలుసండి అని అడగమాకండి, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన దాన్ని బట్టి నేను చెప్తున్నా. అంటే డిస్ప్యూట్ రైజ్ చేయాలి. మీరు అనవసరంగా డిస్ప్యూట్ రైజ్ చేస్తే, పదే డిస్ప్యూట్ మీరు రైజ్ చేస్తూ ఉంటే, ఆ పోలింగ్ ఆఫీసర్, ప్రిసైడింగ్ ఆఫీసర్ అక్కడ ఉండి ఇది తడతడకి ఇతను ట్రబుల్ క్రియేట్ చేస్తున్నాడని పోలీసులకి చెబితే అక్కడి నుంచి లిఫ్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు అతన్ని. అందువల్ల అత్యుత్సాహంగా ఏదో సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు కదా అని మనం తడతడకి డిస్ప్యూట్ రైజ్ చేస్తే కొంతవరకు ఓపిక బట్టి చూస్తారు, ఆ తర్వాత వాళ్ళు అలౌ కూడా చేయరు. అందుకని కౌంటింగ్ ఏజెంట్లు కూడా కొంచెం బాధ్యతగా ఉండాలి. వాళ్ళకి ఇంకొకటి ఏంటి అంటే, మామూలుగా పల్నాడు ఎస్పీ చెప్తుంటే విన్నాను, నేను కూడా విన్నాను. కౌంటింగ్ కేంద్రం దగ్గర అంటే బయట కానీ లోపల కానీ గొడవ చేస్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తానని చెప్పింది మల్లికా గార్గ్ ఐపీఎస్ ఆఫీసర్. అంటే ఇట్లా దాదాపుగా అందరూ ఎస్పీలు కూడా వార్నింగ్లు ఇచ్చారు. మేము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించము, మేము ఛాన్స్ తీసుకోము అని చాలా స్పష్టంగా చెప్పారు. అందువల్ల కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏదన్నా గొడవలు ప్లాన్ చేసేవాళ్ళు ముందర ఈ విషయం తెలుసుకొని గొడవలకి దూరంగా ఉండటం వాళ్ళకే మంచిది. అండ్ మొదటి రౌండ్ ఫలితం, రెండో రౌండ్ ఫలితం అంటారు కదా సార్, అసలు ఈ రౌండ్ ఫలితాలు ఏంటి? అలాగే ఎన్నో రౌండ్ ఫలితం రిలీజ్ అయితే నియర్లీ ఎవరు అధికారాన్ని చేపట్టబోతున్నారని తెలిసే అవకాశం ఉంటుందంటారు? అంటే ఇక్కడ రౌండ్లు అంటే దాన్ని నియోజకవర్గాలని బట్టి రౌండ్లు ఉంటాయి. ఇప్పుడు ఇంకో గంటలో కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది, 8ంటికి ఓట్లకి మొదలవుతుంది. తర్వాత పోస్టల్ బ్యాలెట్లు తెరుస్తారు, ఇప్పటికే ఆ ప్రాసెస్ మొదలవుతూ ఉన్నది. అదొక అరగంటలో కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. అరగంట కాకపోతే 45 నిమిషాల్లో అయిపోతుంది. 45 నిమిషాల్లో అయిపోయిన తర్వాత ఈ పోస్టల్ బ్యాలెట్లు ఏ పార్టీకి ఎక్కువ వచ్చినాయి అనేది అధికారికంగా తెలియదు, కానీ అనధికారికంగా బయటికి వస్తుంది. దాన్ని బట్టి ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఇంకొక గంటలో మనకు అర్థమైపోతుంది. ఇంకొక గంటన్నర మ్యాక్సిమం గంటన్నరలో మనకి ఈ పోస్టల్ బ్యాలెట్ ఎటువైపు ఉన్నాయి,
జనరల్గా ఏంటి అంటే పోస్టల్ బ్యాలెట్ అదొక ఇండికేటర్ లాగా, అంటే ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, అదొక ఇండికేటర్ లాగా ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్ ఎటువైపు ఎక్కువ వచ్చింది అనేది చూసుకుంటే కొంత ఉత్సాహంగా ఉంటుంది, అంటే గెలిచే పార్టీకి. తక్కువ ఓట్లు పడ్డ పార్టీ కొంచెం డల్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. మొత్తంగా ఏంటి అంటే అసలు 2 నియోజకవర్గాల్లో, అంటే నరసాపురం, కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 13 రౌండ్లలోనే కంప్లీట్ అయిపోతుంది. 13 రౌండ్లు తీసుకుంటారు. అంటే అక్కడ ఈవీఎంలు, వాడిన ఈవీఎంలు వాటికి సంబంధించి ఆ విధంగా రౌండ్స్ ఫిక్స్ చేసుకుంటారు. 13 రౌండ్లలోనే పూర్తయిపోతుంది. చంద్రగిరి, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు మాత్రం అన్నిటికన్నా వెనక డిక్లేర్ అవుతాయి. ఈ 2 నియోజకవర్గాల్లో 29 రౌండ్లు ఉంటాయి. సో ఈ విధంగా అంటే ఈ రౌండ్లు అంటే నియోజకవర్గాల వారీగా అంటే 13 రౌండ్లలోనే చాలా తెలిసిపోతాయి. 13 రౌండ్లు, ఒక చోట 14 రౌండ్లు ఉండొచ్చు, ఒక చోట 17 రౌండ్లు ఉండొచ్చు. అట్లా మ్యాక్సిమం 29 రౌండ్లు ఉన్నాయి. ఆ 29 రౌండ్ల కాన్స్టిట్యున్సీలు చంద్రగిరి, రంపచోడవరం. ఇది అయిపోయిన తర్వాత మొత్తం అంటే నియోజకవర్గాల ఒక్కొక్కటి కౌంటింగ్ అయిపోతూ ఉంటే మనకి ట్రెండ్స్ తెలిసిపోతూ ఉంటాయి. ట్రెండ్స్ కూడా అధికారికంగా చెప్పరు, అనధికారికంగా మనకి తెలుస్తూ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత చెప్తారు, సెకండ్ రౌండ్ అంటే రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత చెప్తారు. ఈ లోపల చాలా మన అందరం కూడా మనకి ట్రెండ్స్ మనకి తెలిసిపోతాయి. అంటే అధికారికంగా చెప్పకపోయినా మనకి ఇన్ఫర్మేషన్, మనకి జర్నలిస్టులం కాబట్టి మనకి తెలిసిపోతుంది, మనకి నెట్వర్క్ ఉంటుంది కాబట్టి. సో ఈ విధంగా మొత్తం ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకి 2387 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 25 లోక్సభ స్థానాలకి 454 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఇది మొత్తం ఈ లోక్సభకి సంబంధించి ఈవీఎం ఓట్ల లెక్కింపు కోసం 2443 కౌంటింగ్ టేబుళ్ళు, అసెంబ్లీకి సంబంధించి 2446 కౌంటింగ్ టేబుల్ని ఏర్పాటు చేశారు. అంటే కౌంటింగ్ టేబుల్స్ దాన్ని బట్టి అంటే ఈ రౌండ్స్ ఇవి కూడా మనకి చెప్పాను కదా, ఆ విధంగా జరుగుతుందన్నమాట. ఈ కౌంటింగ్ ప్రక్రియ ఎక్కడికక్కడ సజావుగా జరగటానికి అంటే పర్యవేక్షితం, అంటే వాళ్ళందరూ పని చేస్తూ ఉంటారు కదా, కౌంటింగ్ చేస్తూ ఉంటారు. వీడు కరెక్ట్గా చేస్తున్నాడా లేదా అనేది చూడటానికి దాదాపుగా 119 మంది అబ్జర్వర్లని ఎన్నికల సంఘం నియమించింది. అందువల్ల కౌంటింగ్ పకడ్బందీగా జరగటానికే అవకాశం ఉంది. వీళ్ళు కాకుండా ప్రతి ఈవీఎం కౌంటింగ్ టేబుల్ దగ్గర కౌంటింగ్ సూపర్వైజరు, కౌంటింగ్ అసిస్టెంటు, మైక్రో అబ్జర్వరు ఉంటాడు. సో వాళ్ళు కూడా చూస్తుంటారు ఈ మొత్తం ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది, నిబంధనల ప్రకారం జరుగుతున్నదా లేదా అని. అందువల్ల ఈ ఏజెంట్లు అంటే కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారు కదా, ఈ కౌంటింగ్ ఏజెంట్లకు కూడా వాళ్ళకి ఆల్రెడీ పాసులు అవి ఇచ్చేశారు. వాళ్ళందరూ కూడా నిర్ణీత సమయానికి ముందరే లోపలికి వెళ్ళి కూర్చోవాలి. వాళ్ళకి సీట్లు కేటాయిస్తారు, ఆ సీట్లలో కూర్చోవాలి. ఆ సీట్లలో నుంచి లేచి మనం గొడవ చేద్దామని చూస్తే కుదరదు. సో అసెంబ్లీ నియోజకవర్గాలలో అంటే విశాఖ జిల్లా భీమిలి, నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గాల్లో 26 రౌండ్లు కౌంటింగ్ ఉంటుంది. ఇందాక నేను 2 నియోజకవర్గాల్లో 29 చెప్పాను కదా, అక్కడ 29 రౌండ్లు జరుగుతుంది. చంద్రగిరి, రంపచోడవరం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఓట్ల లెక్కింపు ఇది మొత్తం మధ్యాహ్నానికల్లా మనకి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది తెలిసిపోతుంది. అంటే ఇప్పుడు మనకి 7-7:30 అవుతున్నది కాబట్టి ఇంకొక కొన్ని గంటల్లో అంటే మధ్యాహ్నం 11:30-12 మనకి ఏ పార్టీ
గెలవబోతున్నది, ఏ పార్టీ అధికారం చేపట్టబోతుంది అనే విషయం చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. 111 నియోజకవర్గాల్లో కౌంటింగ్ స్టార్ట్ చేసిన 5 గంటల్లో ఫలితం డిక్లేర్ చేస్తారు. కౌంటింగ్ స్టార్ట్ చేసిన 5 గంటల్లో ఫలితం డిక్లేర్ అయ్యే స్థానాలు 111 ఉన్నాయి. ఓకే, అరౌండ్ 12 కల్లా వచ్చేస్తాయి. ఇందాక నేను చెప్పినట్టు మనకి ట్రెండ్స్ ముందరే అనధికారికంగా కూడా మనకి తెలిసిపోతాయి. ట్రెండ్ తెలిసినప్పుడు మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఇంకొద్దిసేపట్లో పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేయంగానే పార్టీల జాతకాలు బయటపడిపోతాయి. ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయిపోతుంది. చాలా పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేశారు. ఎవరైనా కానీ గొడవ చేద్దామని ప్రయత్నం చేస్తే వాళ్ళు చాలా సివియర్ పనిష్మెంటు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. సో చూద్దాం సార్, మరికొద్ది సేపట్లో అయితే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. మరి ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని ఎవరు చేపట్టబోతున్నారు అనేది చూద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి.